నీకు అంత పెద్ద సీనే లేదు సరేనా? ఏంటే గుడ్లు అప్పకించుకుని చూస్తున్నావు? అసలు నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ ఏనా? ఎప్పుడు చూసినా చిటపట్లాడుతూ ఉంటావు. ఏంటి ఆ వెధవని తిట్టడానికి నీకు వేరే తిట్లే తెలియవా? ఏం చేయను, వాడు నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కదా, నన్ను ఓదార్చండి. ఆ గుంటెనక్క వద్దని నేను ఆ రోజే చెప్పాను. అసలు వాడి దగ్గర ఏముందని లవ్ చేసావే? వాడు చూడటానికి కెంటక కూరలాగే ఉన్నా. పళ్ళు రాలుతాయి. దీనికి పిచ్చి ముదిరింది. అందులో తప్పే ఉంది. నాకు కెంటక కూర లాంటి హ్యాండ్సమ్ అయిన అబ్బాయిలంటేనే ఇష్టం. అపార్థం చేసుకోకు. అలాంటి వాడు ఈ ప్రపంచంలోనే లేడట. ఏ జీవితం రా మిస్టర్ కెన్ లాంటి అబ్బాయి నా జీవితంలోకి ఎప్పటికీ రాడనుకుంటా. ఈ ప్రపంచంలో తను ఎక్కడున్నా నేను తన్ని వెతుకుతాను. నాకంటూ ఒకడు పుట్టుంటాడా ఏంటి? ఇందులో మ్యాగ్నెట్ పెట్టి కొడదామా? నెత్తి నుంచి నెత్తురు కారాలి. హాయ్, నువ్వు ఏం చదువుతున్నావు? అదేంటంటే ఎందుకు నేను కొట్టకుండా ఏం చేస్తారు? ఈ ప్రపంచంలో అంతా ఇటువంటి విధవలే ఉంటారా అంటే? అంతా నా తల రాత. నాకొచ్చే కోపానికి ఎవరైనా చేతికి చిక్కితే చేతికి కొట్టేస్తాను. మిస్ మోమో అయాసే, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఎందుకు 2 సార్లు అదే చెప్తున్నావు? మీలాంటి అమ్మాయి నాతో మాట్లాడుతోందంటే దానికి ఒకే ఒక కారణమే ఉంటుంది. అదేంటో నాకు తెలుసు. అరే తమ్ముడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీలాంటి వాళ్ళంతా అందుకు పనికి రారులే. మర్యాదగా వెళ్ళిపో. నేను మాట్లాడేది దీని గురించి. మన ప్రెసిడెంట్ ఇంతకు ముందే మార్స్ కి వెళ్లారు. ఆయన ఏలియన్స్ ని కూడా చూసారట. ఏమవుతున్నావు? మీరు కూడా అకల్ట్ ఫ్యానే కదా? నేను యూఎఫ్ఓలు ఏలియన్లంతా నమ్మనురా. చెప్పేది పూర్తిగా వినండి. ఇది యుఏపి, అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినోమినా. సరే అయితే నాకేంటి? యుఏపీస్ ఉన్నట్టు యుఎస్ మిలిటరీ వాళ్ళు కనిపెట్టారు. స్పేస్ ఫోర్స్ ని కూడా పంపిస్తున్నారు. జపాన్ కూడా ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్స్ ని సిద్ధం చేస్తున్నారు. మీకు అర్థం కాలేదా? స్పేస్ లో యుద్ధం ప్రారంభమవబోతోంది. అలాగా, సరేలే. ఏంటి?